వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ 2024 సెప్టెంబర్ 4. 2024 సెప్టెంబర్ 4 కరెంట్ అఫైర్స్ ఫస్ట్ హెడ్లైన్స్ మనం గమనిద్దాం. భారత వృద్ధి రేటు 7%. భారతదేశం యొక్క వృద్ధి రేటుని 2024-2025 ఇయర్కి 7%గా ఏ బ్యాంకు వారు అంచనా వేశారని మాట్లాడుతాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అపార్జిత బిల్లుకు ఏకగ్రీవ ఆమోదము. నెక్స్ట్ హెడ్లైన్స్ గమనిస్తే విశాఖ ఉక్కు సీఎండీగా ఎస్ శక్తిమణి. నెక్స్ట్ వన్ భారత సైనిక దళాలకు 1.45 లక్షల కోట్ల ఆయుధాలు. నెక్స్ట్ వన్ వ్యవసాయ అంకురాలకు అగ్రిస్యూర్. నెక్స్ట్ జాతీయ చేతి వృత్తుల అవార్డు 2023. నెక్స్ట్ వన్ చుక్కల మందుతో చత్వరానికి చెక్కు. ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ద ఫస్ట్ కరెంట్ అఫైర్స్ భారత వృద్ధి రేటు 7%. భారత వృద్ధి రేటుని 7%గా ఎవరు అంచనా వేశారు? భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఆయా సంస్థలు అంచనా వేస్తూ ఉంటాయి, ఎస్టిమేషన్ చేస్తూ ఉంటాయి. అంటే 2024-25 సంవత్సరానికి సంబంధించి ఇక్కడ గమనించాలమ్మా. 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు వరల్డ్ బ్యాంకు 6.6% నుంచి 7% పెంచింది. అంటే గతంలో ప్రపంచ బ్యాంకు మన దేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఎంత శాతంగా అంచనా వేసిందమ్మా? 6.6. ప్రస్తుతం ఎంత శాతానికి ఇంక్రీజ్ చేస్తుంది? 7%. అంటే పాయింట్స్ పెరిగిందని గుర్తుపెట్టుకోవాలి ప్రపంచ బ్యాంకు. అంటే క్వశ్చన్ అడగవచ్చు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ బ్యాంకు భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఎంత శాతం అంచనా వేసిందమ్మా? 7%. ఇదే గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటీవల కాలంలో ప్రపంచ బ్యాంకే కాకుండా కొన్ని సంస్థలు కూడా మన భారతదేశం యొక్క వృద్ధి రేటుని అంచనా వేస్తాయి. నెక్స్ట్ ఆర్థిక సర్వే భారతదేశం యొక్క ఆర్థిక సర్వే మన జీడిపి వృద్ధి రేటును ఎంత శాతం అంచనా వేసింది? 6.5% నుండి 7%. నెక్స్ట్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఎంత శాతం అంచనా వేసింది? 7.2%. నెక్స్ట్ వన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఎంత శాతంగా అంచనా వేసిందంటే 7%. నెక్స్ట్ వన్ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 7%గా అంచనా వేసింది. వరల్డ్ బ్యాంక్ కూడా 7%. ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే వృద్ధి రేట్లు. నెక్స్ట్ ఆర్థిక సర్వే 6.5% నుంచి 7%. నెక్స్ట్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.2% అంచనా వేసింది. నెక్స్ట్ వన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 7%గా అంచనా వేసింది. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 7%. వరల్డ్ బ్యాంక్ 7%. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆర్బీఐకి 25వ గవర్నర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏడీబీ ప్రెసిడెంట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ మసతగు అసకవా. మరి ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు పనిచేస్తున్నారు? క్రిస్టాలీనా జార్జీవా. ఐఎంఎఫ్ అనే బ్యాంకుని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1944. ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా. వరల్డ్ బ్యాంకు 1944లో ఏర్పాటైంది. మరి అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ 14 ప్రెసిడెంట్. ఈయన భారత సంతతి. ఇలా ఇటీవల కాలంలో భారత వృద్ధి రేటుని ఆయా సంస్థలు ఎంతగా అంచనా వేసాయని గుర్తుపెట్టుకోవాలి. పోటీ పరీక్షలు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అపార్జిత బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం అనేది మనకి హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ గమనిస్తే కోల్కతా జూనియర్ వైద్యరాలి అత్యాచార ఘటన నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ అపార్జిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్ వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ అమెండ్మెంట్ 2024 పేరు మీద తీసుకొచ్చారు. మరి బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం గమనిస్తే అత్యాచారానికి గురైన బాధితులు మరణించిన, కోమాలోకి వెళ్ళిన దోషికి ఉరిశిక్ష విధిస్తారు. మనకి 2024 ఆగస్టు 8వ తారీఖున కోల్కతాలో ట్రైనీ డాక్టర్ చనిపోయారు. అంటే ఆర్జికర్ హాస్పిటల్లో ఈమె చనిపోయారు. అయితే దాన్ని ఉద్దేశించి
భారతదేశంలో మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే అనేక చట్టాలను తీసుకొస్తామని 2024 మనకి ఇటీవల కాలంలో మన్ కీ బాత్ 113వ కార్యక్రమంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రస్తావించారు. దీని గురించి మహిళలకు రక్షణ కల్పించడం కోసం గతంలో 2012లో పోక్సో చట్టం కూడా తీసుకొచ్చారు. పోక్సో చట్టం కూడా తీసుకొచ్చారు. అలాగే 2013లో నిర్భయ చట్టాన్ని కూడా తీసుకొచ్చారమ్మా. 2013లో నిర్భయ చట్టము. మరి పోక్సో చట్టం మరియు నిర్భయ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం లైంగిక నేరాల నుండి చిన్నారులు రక్షించడమే. ఓకే, లైంగిక నేరాల నుండి చిన్నారులను రక్షించడము. అయితే మనకి ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం అనేది సమానంగా ఉండాలి. జెండర్ ఈక్వాలిటీ ఉద్దేశంతో లింగ సమానత్వంలో 2024 ప్రకారము భారతదేశం 129వ ప్లేస్ ఉంది లింగ సమానత్వంలో ఫస్ట్ ప్లేస్ ఐస్లాండ్ ఉందమ్మా. ఐస్లాండ్ ఇటీవల కాలంలో 2023 సెప్టెంబర్ 28వ తారీఖున 2023 సెప్టెంబర్ 28వ తారీఖున భారతదేశం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినామా. ఓకే, మహిళా రిజర్వేషన్ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం. మహిళా రిజర్వేషన్ బిల్లుకి పెట్టిన పేరు నారీ శక్తి వందన్ అధినయం. మరి చట్టసభలో మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్న దేశము రువాండా అనేది గుర్తుపెట్టుకోవాలి. రువాండా. భారతదేశము 2024లో భారతదేశంలో మహిళలకు రక్షణ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వము ప్రారంభించిన టోల్ ఫ్రీ నంబర్ 181 టోల్ ఫ్రీ నెంబర్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. గుర్తుపెట్టుకోవాలి. ఇలా లింక్ అప్ చేస్తూ చదువుతూ ఉండాలమ్మా. అయితే ఈ బిల్లుకు మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న అధికార ప్రభుత్వం మరియు ప్రతిపక్షాలు కూడా దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. విశాఖ ఉక్కు CMDగా ఎస్ శక్తిమణి. మరి ఎస్ శక్తిమణి 12వ CMDగా వచ్చారమ్మా. అంటే విశాఖ ఉక్కు CMDగా ఎస్ శక్తిమణి 12వ CMDగా రావడం జరిగింది. మరి ఎస్ శక్తిమణి గురించి కొన్ని మాటలు మాట్లాడదాం. ఓకే, ప్రస్తుత ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ ఫైనాన్స్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఆయన. ఎస్ శక్తిమణి తొలిసారిగా ఆయన ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఎస్ శక్తిమణి తొలిసారిగా సెయిల్లో జూనియర్ మేనేజర్గా ప్రస్థానం సాగింది. స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్లో తొలిసారిగా జూనియర్ మేనేజర్గా ఈయన స్టార్ట్ అయ్యాడు. ప్రస్తుతం విశాఖ ఉక్కు CMDగా రావడం జరిగింది. మరి ప్రస్తుతం CMDగా అటుల్ భట్ పదవీకాలం నవంబర్లో ముగుస్తుంది. అంటే అటుల్ భట్ పదవీకాలం ముగుస్తుంది కావున ఆయన ప్లేస్లో ఎవరు వస్తున్నారమ్మా? ఎస్ శక్తిమణి రావడం జరిగింది. మరి విశాఖ ఉక్కు CMDగా ఎవరు నియమిస్తారు? ఏ సంస్థ వారు నియమిస్తారు అంటే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు వారు ప్రకటించారు. అంటే నిన్నటి రోజున పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు వారు నియమించారు. మరి ఇటీవల కాలంలో వార్తల్లో చాలామంది ఉన్నారు, వారి గురించి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల గురించి పోటీ పరీక్షలో అంటే విశాఖ ఉక్కు CMDగా వచ్చింది ఎస్ శక్తిమణి. మరి విశాఖ ఉక్కు గురించి మాట్లాడితే, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే, విశాఖ స్టీల్ ప్లాంట్ 1971లో శంకుస్థాపన చేశారు. 1982లో అమల్లోకి వచ్చిందమ్మా ఇది. ఓకే, అంటే విశాఖ ఉక్కు కర్మాగారం 1982 నుంచి పనిచేస్తుంది. మరి దీన్ని ఏ పేరుతో పిలుస్తారు? RINL, రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అని పేరుతో పిలుస్తారు విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖ స్టీల్ ప్లాంట్కి 2010లో నవరత్న హోదా ఇచ్చారు. కానీ 2010లో నవరత్న హోదా ఇచ్చారు. రీసెంట్గా ఒక 4 సంస్థలకు నవరత్న హోదా ఇచ్చారు ఇటీవల కాలంలో ఆగస్టు నెలలో. అందువలన ప్రస్తుతం ఎన్ని నవరత్నాలు ఉన్నాయంటే 25 నవరత్నాలు ఉన్నాయి. 25. ప్రస్తుతం భారతదేశంలో 2024 సెప్టెంబర్ నాటికి 25 నవరత్న హోదాలు కలిగి ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన 4 సంస్థలు గమనిస్తే దాంట్లో ఫస్ట్ వన్ రైల్ టైల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకండ్ వన్ NHPC,
అండ్ థర్డ్ వన్ SJVN, ఫోర్త్ వన్ సెక్కి. మీకు ఆల్రెడీ నవరత్నాల గురించి చెప్పడం జరిగింది లాస్ట్ కరెంట్ అఫైర్స్లో. మరి ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న వ్యక్తుల గురించి మనం గమనిస్తే నెక్స్ట్ IOC అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి చైర్మన్గా ఎవరు వచ్చారంటే సతీష్ కుమార్ వడ్గురి దేనికమ్మా IOC. HAL చైర్మన్గా DK సునీల్ వార్తలో ఉన్నారు. అండ్ ఢిల్లీ CSగా ఎవరు వచ్చారమ్మా ధర్మేంద్ర. నెక్స్ట్ వన్ SBI మేనేజింగ్ డైరెక్టర్గా రామ్ మోహన్ అమరా. CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి ఎవరు వచ్చారు వార్తలో రాజ్విందర్ సింగ్ బట్టి. రైల్వే బోర్డు యొక్క చైర్పర్సన్ కొత్తగా సతీష్ కుమార్. గతంలో రైల్వే బోర్డు చైర్పర్సన్గా 46 జయవర్మ సిన్హా ఉండేవారు. గమనించాలి, రైల్వే బోర్డు తొలి మహిళా చైర్పర్సన్ ఎవరు జయవర్మ సిన్హా 46. మరి రీసెంట్గా 47 నియమించారు ఎవరు అంటే సతీష్ కుమార్. రైల్వే బోర్డు చైర్పర్సన్ లేదా CEO 47 సతీష్ కుమార్. BSFకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఎవరు వచ్చారమ్మా అంటే దల్జిత్ చౌదరి. ఒకసారి మళ్ళీ రీకాల్ చేస్తున్నా. IOC ఫస్ట్ వన్ సతీష్ కుమార్ వడ్గురి దేనికి IOC. సెకండ్ HALకి ఎవరు వచ్చారమ్మా DK సునీల్. ఢిల్లీ CS ధర్మేంద్ర. నెక్స్ట్ SBI మేనేజింగ్ డైరెక్టర్ రామ్ మోహన్ అమరా. CISFకి రాజ్విందర్ సింగ్ బట్టి. రైల్వే బోర్డుకి సతీష్ కుమార్. BSF దల్జిత్ చౌదరి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారత సైనిక దళాలకు 1.45 లక్షల కోట్ల ఆయుధాలు. భారత సైనిక రంగాన్ని డిఫెన్స్ పరంగా స్ట్రాంగ్గా ఉండడానికి, ఆర్మీ పరంగా, ఎయిర్ ఫోర్స్, నేవీ పరంగా మనం స్ట్రాంగ్గా ఉండడానికి, శత్రు దేశాల నుంచి కాపాడుకోవడం కోసము మన సైనిక దళాలకు 1.45 లక్షల కోట్లు ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాం, లేదా తయారు చేసుకోవడానికి మనకి అనుమతి వచ్చింది. దీని ఇంపార్టెంట్ చూస్తే మా సైనిక దళాలను మరింతగా బలోపేతం చేయడానికి, ఇంకా స్ట్రాంగ్గా అవ్వడానికి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, 1.45 లక్షల కోట్లు విలువైన ఆయుధాలు సమీకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఆమోదం వేసింది. భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకోవచ్చు, నెక్స్ట్ విదేశాల నుండి కూడా దిగుమతి చేసుకోవచ్చు ఆయుధాలని. మన దేశం స్ట్రాంగ్గా ఉండాలి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ పరంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షన మండలి ఆయుధాలు కొనుగోలు జరిగింది. అంటే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షన నిన్నటి రోజున ఈ మీటింగ్ జరిగింది. మరి ఈ ఆయుధాలు ఎలా ఉంటాయంటే 10 రకాల సాధనాలు మంజూరు చేసింది. అంటే 10 రకాలకు సంబంధించిన ఆయుధాలు అనేవి దిగుమతి చేసుకుంటాం మనం, అంటే తయారు చేసుకుంటాం. నెక్స్ట్ గమనిస్తే యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ. ఓకేనా, యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ అనే సంస్థ వారు దీనికి అంగీకరించారు. దాన్ని AOI అని పిలుస్తారు. అంటే 99% దేశీయ సంస్థల నుంచి సేకరణ, అంటే 99% మన దేశంలో సంస్థలే తయారు చేస్తాయి ఆయుధాలు అనేది చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం గతంలో అమెరికా దేశం నుంచి కూడా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి సంబంధించిన డ్రోన్స్ కూడా అంటే మనం దిగుమతి చేసుకున్నాం. డ్రోన్స్ అంటే మానవరహిత విమానాలు, సింపుల్ చెప్పండి మానవరహిత విమానాలు. అవి శత్రు దేశాల నుంచి కాపాడడం కోసం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ పర్పస్లో మనం MQ-9B డ్రోన్స్ అగ్రిమెంటు 2023లో అమెరికా దేశంతో చేసుకున్నాం అని ఈ ఒప్పందం ప్రకారం 2024లో అమెరికా మనకి 31 డ్రోన్స్ని అమ్మింది. 31 డ్రోన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో MQ-9B డ్రోన్స్ ఒప్పందం ఏ 2 దేశాల మధ్య జరిగిందంటే అమెరికా వర్సెస్ ఇండియా. నెక్స్ట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గ్లోబల్ ఫైర్ పవర్ మిలిటరీ. అంటే సైనిక పరంగా భారతదేశం ఎన్నో ప్లేస్లో ఉంది. సైనికుల పరంగా అంటే మిలిటరీ పరంగా మనం 4వ ప్లేస్లో ఉన్నామా. అంటే ఆర్మీ పరంగా 4th ప్లేస్. ఫస్ట్ ప్లేస్ ఏముందంటే అమెరికా, USA ఉందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2030 నాటికి భారతదేశాన్ని డ్రోన్స్ హబ్గా చేయబోతున్నాం. అంటే 2030 నాటికి భారతదేశాన్ని డ్రోన్స్ హబ్గా, భారతదేశమే సొంతంగా మన డ్రోన్స్ని తయారు చేయబోతున్నాం. అలాగే ఇటీవల కాలంలో మనకి 2024లో 2024లో బ్రహ్మోస్ అనే మిస్సైల్ని ఫిలిప్పైన్స్ దేశానికి ఎగుమతి చేసాం.
ఫిలిప్పైన్స్ దేశానికి. బ్రహ్మోస్ మిసైల్ని భారతదేశం మరియు రష్యా సంయుక్తంగా తయారు చేసుకున్నాయి. మన భారతదేశం నుంచి ఇటీవల కాలంలో ఏ దేశం కొనుగోలు చేసిందంటే ఫిలిప్పైన్స్ అని గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే వ్యవసాయ అంకురాలకు అగ్రిస్యూర్. నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఇంకా డెవలప్ చేయడానికి 7 కొత్త పథకాలను ప్రారంభించింది. మరి దీని ముఖ్య ఉద్దేశం గమనిస్తే వ్యవసాయ రంగంలో పనిచేసిన అంకురాలను ప్రోత్సహించే లక్ష్యంతో, అంటే వ్యవసాయ రంగంలో అనేక పరిశ్రమలు ఉంటాయి, వాటిని ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి, రైతులకు కావాల్సిన ఆదాయాన్ని ఇంకా డెవలప్మెంట్ చేయడానికి మినిమం సపోర్ట్ ప్రైజ్ అంటే కనీస మద్దతు ధర ప్రకటించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం 750 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. మరి అగ్రిస్యూర్ అనగా అగ్రి ఫండ్ స్టార్టప్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్. కానీ అగ్రిస్యూర్ అనగా అగ్రి ఫండ్ ఫర్ స్టార్టప్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్ అని గమనించాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ జాతీయ చేతివృత్తుల అవార్డు 2023 అంటే హ్యాండ్లూమ్స్ సంబంధించి. ఓకే, తోలుబొమ్మల కళాకారుని శిల్పగురు అవార్డు అంటే చేతి వృత్తుల వారికి ఇచ్చిన అవార్డుని శిల్పగురు అవార్డు అని పిలుస్తారు ఇక్కడ. మరి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్న ఉమెన్, ఆమె పేరు దల్వై శివమ్మ. జాతీయ చేతి వృత్తుల అవార్డు 2023కి సంబంధించి 2024లో ఇవ్వడం జరిగింది, రీసెంట్గా ప్రకటించారు. అంటే ఎవరికంటే దల్వై శివమ్మ. మరి దల్వై శివమ్మ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చెందినవారు, అంటే నిమ్మకుంటమ్మ అంటే గ్రామం. మరి అవార్డుని ఎవరు ప్రకటించారంటే కేంద్ర జౌళి శాఖ వారు ప్రకటించారు ఈ అవార్డుని. మరి ఎందుకు ప్రకటించారు ఈ అవార్డు యొక్క ఇంపార్టెన్స్ మనం గమనిస్తే, ఈమె ఏం చేసిందంటే గమనించడమే శ్రీకృష్ణ చరిత కళాఖండము. నెక్స్ట్ 7 అడుగుల ఎత్తైన విశ్వరూప హనుమాన్ కళాఖండాలుగా గుర్తింపు. అంటే శ్రీకృష్ణ చరిత కళాఖండము, నెక్స్ట్ 7 అడుగుల ఎత్తైన విశ్వరూప హనుమాన్ కళాఖండాలను గుర్తింపుగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇమేజ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో జాతీయ చేతివృత్తుల అవార్డు అంటే శిల్పగురు అవార్డు ఎవరికి ఇచ్చామో దల్వై శివమ్మ, మన ఆంధ్రప్రదేశ్కు చెందిన వారని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తులు అంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకి చాలా ఇంపార్టెంట్ అవార్డ్స్ రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా బేతవోలు రామబ్రహ్మంకి అంటే 2021 ఇయర్ సంబంధించి 2024లో ఒక అవార్డు వచ్చింది. దీనికి అవార్డే కేంద్ర సాహిత్య అకాడమీ సరస్వతి సమ్మాన్ అవార్డు. బేతవోలు రామబ్రహ్మానికి 2021 కేంద్ర సాహిత్య అకాడమీ సమ్మాన్ అవార్డు రావడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇటీవల కాలంలో మనకి 2024లో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం ఎవరికి వచ్చిందంటే ఆయనకి రమేష్ కార్తిక్ నాయక్కి రావడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం రమేష్ కార్తిక్ నాయక్కి రావడం జరిగింది. రమేష్ కార్తిక్ నాయక్ డావులో అనే గ్రంథం రాశారమ్మా, ఓకేనా. రమేష్ కార్తిక్ నాయక్ రాసిన పుస్తకం పేరు డావులో అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే చుక్కల మందుతో చత్వరానికి చెక్కు. అంటే కంటి చూపు అనేది చాలామందికి మండగిస్తూ ఉంటుంది. ఒక బుక్ కనీసం ఒక 2 hours కూడా చదవలేము, అంటే కళ్ళద్దాలు లేకుండా మనకి. అటువంటి ఇబ్బంది లేకుండా రీసెంట్గా ముంబైకి చెందిన వారు అంటే ఫార్మా కంపెనీ వారు ఒక మందుని తీసుకొస్తున్నారు, అంటే ఐ డ్రాప్ని తీసుకొస్తున్నారు. దాని గురించి మాట్లాడదాం. ముంబైకి చెందిన ఎంటాడ్ ఫార్మా కంపెనీ వారు మరి వారు తీసుకొస్తున్న ఔషధం పేరు గమనిస్తే ప్రెస్ వ్యూ ఐ డ్రాప్. గమనించాలి, ప్రెస్ వ్యూ ఐ డ్రాప్ ధర 350 రూపాయలకి తీసుకొస్తున్నారు మార్కెట్లోకి.
మరి ఈ డ్రాప్స్ తయారీలో ఫైరోకార్బన్ మాలిక్యూల్ను ఉపయోగిస్తున్నారు. ఫైరోకార్బన్ మాలిక్యూల్ను ఉపయోగిస్తున్నారంట. మరి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే అక్టోబర్ నుంచి అందుబాటులోకి వస్తుంది. ఒక చుక్క ఐ డ్రాప్ వేస్తే దాదాపుగా 6 గంటల పాటు పనిచేస్తుంది. ఒకవేళ 2 డ్రాప్స్ వేస్తే ఇంకా ఎక్కువ సమయం పనిచేసే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. అయితే గతంలో ప్రపంచంలోనే తొలిసారిగా నెక్స్ట్ అమెరికా దేశం 2022లో వ్యూటీ పేరుతో తీసుకొచ్చారు. ఐ డ్రాప్ని వ్యూటీ పేరుతో తీసుకురావడం జరిగింది. మరి ప్రెస్ వ్యూ మన దేశంలో తయారైన మొదటి ప్రెస్ బయోపియా చుక్కల మందు. మన దేశం తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న ఒక డ్రాప్ అంటామా, గుర్తుపెట్టుకోవాలి. మరి ఏ కంపెనీ వారు తయారు చేస్తున్నారంటే ఎంటాడ్ ఫార్మా కంపెనీ వారు. మరి ప్రస్తుతం ఎంటాడ్ ఫార్మా కంపెనీ CEO నిఖిల్ కే మాస్కురార్. ప్రస్తుతం ఎంటాడ్ CEO ఎవరమ్మా? నిఖిల్ కే మాసుర్కర్. నెక్స్ట్ ఆఫ్రికా, ఆగ్నేసియా, వర్ధమాన దేశాలు కూడా విస్తరిస్తారంట. ఈ చుక్కల మందు ప్రెస్ వ్యూ ఐ డ్రాప్ను మన దేశాలకి కాకుండా ఆఫ్రికా, ఆగ్నేసియా, వర్ధమాన దేశాలు కూడా విస్తరిస్తారంట. చాలా ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇటీవల కాలంలో మనకి మంకీ పాక్స్ అనేది వ్యాధి వార్తలో ఉంది. మంకీ పాక్స్, ఈ మంకీ పాక్స్ని ఎంపాక్స్ అని పిలుస్తారు. మరి ఎంపాక్స్కి భారతదేశం తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో విశాఖపట్నానికి చెందిన మెడ్టెక్ జోన్ వారు ఒక కిట్ని కూడా తయారు చేశారమ్మా. ఆర్టీపీసీఆర్ కిట్ని తయారు చేశారు. ఇటీవల కాలంలో మంకీ పాక్స్ నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ కిట్ని ఎవరు తయారు చేశారమ్మా? విశాఖపట్నంకి చెందిన మెడ్టెక్ జోన్ వారని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. పద్మ పురస్కారాలకు నామినేషన్ గడువు. పద్మ పురస్కారాలకి నామినేషన్ గడువు కేంద్ర హోంశాఖ వారు ఈ మంత్ 2024 సెప్టెంబర్ 15 లోపు ఇచ్చారు. ఎవరైనా పద్మ పురస్కారాలకి అప్లై చేసుకోవాలి అనుకుంటే వారి యొక్క పేర్లను 2024 సెప్టెంబర్ 15 గడువు లోపల అప్లై చేసుకొని చెప్పడం జరిగింది. మరి దేని సందర్భంగా? 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా. అంటే ఇప్పుడు వారి పేరు నమోదు చేసుకుంటే వారికి ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న అధికారం ఉన్న వ్యక్తులు లేదా వారికి అర్హత ఉన్న వ్యక్తులకి ఏం చేస్తారంటే 2025 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటిస్తారు. ఒకసారి గమనిద్దాం. పద్మ అవార్డుల్ని 2024 జనవరి 25న 132 మంది ప్రకటించారు. 132 మెంబర్స్. దీంట్లో పద్మ విభూషణ్ 5 మెంబర్స్, పద్మభూషణ్ 17 మెంబర్స్, పద్మశ్రీ 110 ప్రకటించారు. పద్మ విభూషణ్ 5 మెంబర్స్. ఈ 5 మెంబర్స్ ఎవరెవరు? వెంకయ్య నాయుడు, చిరంజీవి, బిందేశ్వర్ పాఠక్, వైజయంతిమాలా బాలి, పద్మా సుబ్రహ్మణ్యం. ఓకే, 2024లో ఓవరాల్గా పద్మ అవార్డు 132 మంది ప్రకటించారు. దాంట్లో 5 మెంబర్స్ పద్మ విభూషణ్, 17 మెంబర్స్ పద్మభూషణ్, 110 పద్మశ్రీ. పద్మ అవార్డును ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖు ప్రకటిస్తారు. దేని సందర్భంగా అంటే రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటిస్తారు. ఇప్పుడు 2025కి సంబంధించి మనకి 2024 సెప్టెంబర్ 15 లోపల అప్లై చేసుకోవాలి ఎవరైనా ఉంటే. పద్మ అవార్డును 1954లో ప్రారంభించారు. భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్, 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్, 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అనేది గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ అడగొచ్చమ్మా, రీసెంట్గా 2024 గురించి అడగొచ్చు. చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే సలీల్ కపూర్ ఆత్మహత్య అనేది ఇవ్వడం జరిగింది హెడ్లైన్. ఓకే, సలీల్ కపూర్ ఆత్మహత్య. మరి సలీల్ కపూర్ ఎవరంటే అట్లాస్ మాజీ ప్రెసిడెంట్. అట్లాస్ అనేది మనకు బాగా తెలుసమ్మా, సైకిల్ కంపెనీ. ఈ సైకిల్ కంపెనీకి చెందిన వ్యక్తి సలీల్ కపూర్ ఆత్మహత్య. ఈయన ఇటీవల కాలంలో మరణించారమ్మా. అయితే 2015 ఢిల్లీ పోలీసులు 9 కోట్ల చీటింగ్ కేసులకు సంబంధించి అరెస్ట్ చేశారు. అంటే 2015లో ఈయన ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారమ్మా 9 కోట్లకు సంబంధించిన చీటింగ్ కేసులో. మరి ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని గమనిస్తే ప్రపంచ సైకిల్ దినోత్సవం జూన్ 3వ తారీఖున జరుపుకుంటాం. జూన్ 3.
మరి 2024 థీమ్ 2024 థీమ్ గమనిస్తే 2024 థీమ్ ఓకే, ప్రమోటింగ్ హెల్త్ ఈక్వాలిటీ అండ్ సస్టైనబిలిటీ త్రూ సైక్లింగ్. ఓకే, ప్రమోటింగ్ హెల్త్ ఈక్వాలిటీ అండ్ సస్టైనబిలిటీ త్రూ సైక్లింగ్ అనేది ఇవ్వడం జరిగింది థీమ్. మరి అట్లాస్ సైకిల్ కంపెనీ తొలిసారిగా ఎవరు తయారు చేశారంటే జానకీ దాస్ కపూర్. జానకీ దాస్ కపూర్ 1951 హర్యానాలోని సోనిపట్ అనే ప్రాంతంలో ప్రారంభించారు. 1952లో అట్లాస్ కంపెనీ నుంచి సైకిల్ రావడం జరిగింది. 52లో అమలులోకి వచ్చింది. మరి అట్లాస్ కంపెనీని 2020లో బ్యాన్ చేశారమ్మా. 2020లో మూసివేయడం జరిగింది. ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన సలీల్ కపూర్ ఎవరు అంటే అట్లాస్ మాజీ ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రపంచ సైకిల్ దినోత్సవం జూన్ 3. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఆపరేషన్ పీ హంట్. ఆపరేషన్ పీ హంట్ ఇటీవల కాలంలో తరచూ ఆపరేషన్లు వస్తున్న వార్తలోకి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఆపరేషన్ పీ హంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు తీసుకొచ్చారంటే కేరళ పోలీసులు. అంటే కేరళ రాష్ట్రం తీసుకురావడం జరిగింది. ఎందుకంటే చిన్నారుల అశ్లీల చిత్రాలపై ఉక్కుపాదం. అంటే చిన్నారుల యొక్క అశ్లీల చిత్రాన్ని మనకి అంటే గూగుల్లో అంటే నెట్లో కంప్యూటర్ రూపంలో చాలా వేయడం జరుగుతుంది. వారిని చాలా అంటే విధాలుగా అన్ని రకాలుగా చూపించడం జరుగుతుంది. అటువంటి వారిపైన చిన్నారులపైన ఎవరైనా అశ్లీల చిత్రాలు తీస్తే వారిని చట్టపరంగా నేరపరంగా మేము శిక్ష విధిస్తామని కేరళ పోలీసులు వార్తల్లోకి వచ్చారు. ఏ పేరుతో అంటే ఆపరేషన్ పీ హంట్ అనే పేరుతో రావడం జరిగింది. అయితే ఒకవేళ ఎవరైనా చిన్నారులపై అశ్లీల చిత్రాలు ప్రదర్శిస్తే వారికి ఏం చేస్తారు అంటే 5 సంవత్సరాలు జైలు శిక్ష ఇస్తారమ్మా. అంటే విధిస్తారు. 5 సంవత్సరాలు జైలు శిక్షను విధిస్తారు. 10 లక్షలు జరిమానా కూడా విధిస్తారు. అంటే గడిచిన 2 సంవత్సరాల్లో 1100లకు పైగా కేసు నమోదు చేశారు. అంటే ఆపరేషన్ పే హంట్ భాగంలో అంటే గడిచిన 2 సంవత్సరాల్లో 11 లక్షలకు పైగా కేసులు నమోదు చేశారు కేరళ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇటీవల కాలంలో వార్తల్లో వచ్చిన ఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. అయితే బాల కార్మికులు రక్షించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో తప్పిపోయిన బాల కార్మికులను రక్షించడానికి మనకి ఆపరేషన్ స్మైల్ వార్తలకు వచ్చింది. ఆపరేషన్ స్మైల్ 2024 తెలంగాణ రాష్ట్రంలో తప్పిపోయిన బాల కార్మికుల కోసము. ఆపరేషన్ స్వేచ్ఛ ఇది ఆపరేషన్ స్వేచ్ఛ అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో తప్పిపోయిన బాల కార్మికులు రక్షించడానికి ఏంటంటే ఆపరేషన్ స్వేచ్ఛ. ఆపరేషన్ స్వేచ్ఛ అంటే ఆంధ్రప్రదేశ్లో తప్పిపోయిన బాల కార్మికుల కోసము. ఆపరేషన్ స్మైల్ అంటే తెలంగాణ రాష్ట్రంలో తప్పిపోయిన బాల కార్మికుల కోసం అని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ఆపరేషన్ పే హంట్ దేనికోసమమ్మా కేరళలో పోలీసులు వేయడం జరిగింది చిన్నారుల అశ్లీల చిత్రాలపైన. ఇటీవల కాలంలో ఆపరేషన్ బేతియా వార్తలో ఉంది. ఆపరేషన్ బేతియా ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తోడేలు పైన వేయడం జరిగింది. తోడేలు అక్కడ ఉన్న చుట్టూ ఉన్న ప్రాంతాలపైన చాలా దాడి చేస్తున్నాయి. దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వేసిన పేరే ఆపరేషన్ బేతియా అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏమో స్టార్ధన్ వృద్ధి పథకము. స్టార్ధన్ వృద్ధి పథకం అనేది వార్తలకు వచ్చింది. మరి ఈ పథకాన్ని ఎవరు తీసుకొచ్చారంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తీసుకొచ్చారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది తీసుకురావడం జరిగింది. మరి దేనికోసం అంటే కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ కొరకు. అంటే ఎవరైనా కొత్తగా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అంటే అటువంటి వారి కోసం తీసుకురావడం జరిగింది. ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ఒకసారి గమనిస్తే 80 సంవత్సరాల పైబడిన వారికి 7.9% వార్షిక వడ్డీ రేటు ఎక్కువ ఇస్తారమ్మా. అంటే 80 సంవత్సరాల పైబడిన వారికి 7.9% వార్షిక వడ్డీ. నెక్స్ట్ 60 సంవత్సరాల పైబడిన వారికి 7.75% వార్షిక వడ్డీ. మరి ఇతరులకు ఎవరికైనా ఉంటే 7.25% వడ్డీ ఇవ్వడం జరుగుతుంది మనకి. అంటే స్టార్ధన్ వృద్ధి పథకం ఇటీవల కాలంలో ఏ బ్యాంక్ తీసుకొచ్చిందంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా అని గుర్తుపెట్టుకోవాలి. గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎస్బీఐ నెక్స్ట్ అమృత కల్లాస్ అనే పథకాన్ని ప్రారంభించింది. అమృత కల్లాస్ అనే పథకం తీసుకొచ్చింది. అమృత కల్లాస్ పథకం ముఖ్య ఉద్దేశం వడ్డీ రేట్లను ఎక్కువ ఇవ్వడం. ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారికి వడ్డీ రేట్లను ఎక్కువ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. మరి బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా 1909లో ఏర్పాటైంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబై హెడ్ క్వార్టర్ ముంబై. మరి 1969లో జాతీయం చేశారు ఈ బ్యాంక్ని. అప్పటి వరకు ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏం చేశారంటే 1969లో జాతీయం చేశారు.
1969లో ఇందిరాగాంధీ కాలంలో 14 బ్యాంకులు జాతీయం చేశారు కదా. ఈ 14 బ్యాంకులో ఒక బ్యాంకే బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది గుర్తుపెట్టుకోవాలి, బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తారంటే ఎం కుమార్. మరి ప్రభుత్వ రంగంలో ప్రస్తుతం ఎన్ని బ్యాంకులు ఉన్నాయి గవర్నమెంట్ సెక్టర్లో అంటే ప్రస్తుతం బ్యాంకులు 12 బ్యాంకులు. ఈ 12 బ్యాంకులో అతిపెద్ద బ్యాంకు మనం గమనిస్తే ఫస్ట్ వన్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెకండ్ వన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. థర్డ్ వన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఫోర్త్ వన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకుల సంఖ్య 12. ఈ 12 బ్యాంకులో టాప్ 3 ఉన్న బ్యాంకులు ఏంటంటాడు గమనిస్తే ఫస్ట్ వన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెకండ్ వన్ బ్యాంక్ ఆఫ్ బరోడా, థర్డ్ వన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ ఫోర్త్ వన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, స్టార్ ధన్ వృద్ధి పథకం అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే లూయిస్ సువారెస్. ఓకేనా, లూయిస్ సువారెస్ రిటైర్మెంట్ అంటే లూయిస్ సువారెస్ అనే వ్యక్తి రిటైర్మెంట్ ప్రకటించారు. అసలు ఎవరు ఈయన గురించి మాట్లాడదాం. లూయిస్ సువారెస్ ఎవరంటే స్టార్ పుట్ బౌలర్. ఓకే, స్టార్ పుట్ బౌలర్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఉరుగ్వే దేశానికి చెందిన వ్యక్తి ఎవరంటే లూయిస్ సువారెస్. ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న లూయిస్ సువారెస్ ఈ క్రింది వారిలో ఏ దేశం చెందిన వ్యక్తి అంటే ఉరుగ్వే. ఆయన ఎవరమ్మా స్టార్ పుట్ బౌలర్. ఆయన ఇటీవల కాలంలో రిటైర్మెంట్ ప్రకటించారు. అసలు ఈయన తొలిసారిగా ఎప్పుడు వచ్చారు క్రీడారంగానికి అంటే 2007లో రావడం జరిగింది. అలాగే మనం గమనించవలసిన ఇటీవల కాలంలో కొంతమంది క్రీడాకారులు ఏం చేస్తారంటే తన క్రీడా విరామం చేస్తున్నారు అంటే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. అటువంటి వారిని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో సైనా నెహ్వాల్ కూడా తన క్రీడారంగానికి రిటైర్మెంట్ ప్రకటిస్తామని చెప్పింది. సైనా నెహ్వాల్ ఏ గేమ్ అంటే బ్యాడ్మింటన్ క్రీడాకారిని గుర్తుపెట్టుకోవాలి, బ్యాడ్మింటన్. మరి ఇటీవల కాలంలో డేవిడ్ మాలను కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. మరి డేవిడ్ మాలన్ ఎవరంటే ఇంగ్లాండ్ క్రికెటర్. అండ్ డేవిడ్ వార్నర్ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెటర్. మన భారతదేశానికి చెందిన క్రికెటర్ కూడా రోహిత్ శర్మ గారు కూడా ఇటీవల కాలంలో రిటైర్మెంట్ ప్రకటించారు. ఇలా మనకి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ దేశీయంగా కుక్క కాటు కేసులు. ఇక్కడ నుంచి ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈనాడు ఆర్టికల్లో మనకు రావడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. అంటే కుక్క కాటు వలన చాలామంది దేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో కుక్క కాటు వలన వచ్చే వ్యాధి రాబీస్ వ్యాధి అనేవాళ్ళమి. దానికి వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తి లూయిస్ పాశ్చర్ అని మనకు తెలుసు. అయితే ఇప్పుడు దానికి ఇంకా ప్రమాదకరంగా మారింది, వ్యాక్సిన్స్ కూడా తీసుకురావాలి అని చెప్తున్నారు. గమనించాలమ్మా. దీంట్లో ఫస్ట్ వన్ వీధి కుక్కల్లో రాబీస్ ప్రబలితే పౌరులు ముఖ్యంగా పిల్లలు ప్రాణాలకు తీవ్ర ప్రమాదం అంట. అండ్ సునక్క జనక నివారణ శస్త్రచికిత్సలు, నెక్స్ట్ రాబీస్ టీకా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇక్కడ గమనించవలసింది అంటే సునక జనక నివారణ శస్త్రచికిత్స అంటే దీన్ని ఏబీసీ అని పేరుతో పిలుస్తారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందువలన ఏం చేస్తారంటే ఒక పద్ధతి అనువయంలో ఉంది, ఆచరణలో ఉంది. ఆ పద్ధతి సిఎన్విఆర్ పద్ధతి అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్నది. దీన్ని కొన్ని దేశాలు అమలు చేస్తున్నాయి. దానివల్ల ఉపయోగం ఉంది. దానివల్ల కుక్క కాటు ఒకవేళ మనుషులకి అంటే కుక్క కరిసినా సరే దానివల్ల ఎఫెక్ట్ రాదు అని చెప్పడం జరుగుతుంది. ఈ పద్ధతిని కొన్ని దేశాలు ఫాలో అవుతున్నాయి. ఏ దేశాలు అంటే శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియా, మాల్దీవులు కూడా ఫాలో అయ్యి దాని రిజల్ట్ కూడా బాగా ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పడం జరిగింది. అయితే 2023లో కుక్క కాటు కేసులు ఎక్కువగా నమోదైన రాష్ట్రాలు గమనిస్తే 2023లో ఇక గమనిస్తే ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, మహారాష్ట్రం. మరి మహారాష్ట్రంలో 2023లో ఒక ఇయర్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి అంటే 4.35 లక్షలు అంటే 4.35 లక్షలు అంట. సెకండ్ ప్లేస్ తమిళనాడు ఉందమ్మా 4.04 లక్షలు. అండ్ థర్డ్ ప్లేస్ గుజరాత్ ఉండమా గమనించాలి 2.41 లక్షలు అంట. అయితే 2023 కుక్క కాటు కేసులో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్లేస్లో అంటే 7th ప్లేస్లో ఉందమ్మా, 7th ప్లేస్. మరి ఆంధ్రప్రదేశ్లో 1.89 లక్షలు నమోదయ్యే కేసులు. మరి తెలంగాణ ఎన్నో ప్లేస్లో ఉందంటే 8th ప్లేస్లో ఉంది, గమనించాలి 1.08
లక్షలు అనేది గుర్తుపెట్టుకోవాలి. 2023 కుక్క కాటు కేసులు ఎక్కువగా నమోదైన వరుస 3 రాష్ట్రాలు గుర్తించండి. అంటే నెంబర్స్ ఇవ్వడం మనకి ఫస్ట్ గమనిస్తే మహారాష్ట్రం, తమిళనాడు, గుజరాత్. ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్లేస్లో ఉందమ్మా? 7th ప్లేస్. అండ్ తెలంగాణ 8th ప్లేస్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇవి మన కరెంట్ అఫైర్స్, శామ్ ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడమా, చాలా చాలా ఉపయోగం. ఓకే, ఆల్ ది బెస్ట్.